10వ తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటిన మెదక్ జిల్లా విద్యార్థులకు అభినందన సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ పట్టణంలో హెచ్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన, అభినందన సన్మాన సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10కి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులను మెమెంటోలు సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించి మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పొజిషన్లో నిలబడటం గర్వకారణమని వివరించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గుణాత్మకం విద్య వల్లే ఇది సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మానిటరింగ్ అధికారి సాధు సుదర్శన్, ఎంఈఓలు నీలకంఠం, బుచ్చానాయక్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న ఈఓ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ టీచర్స్. సో అది ఒక ఎత్తు అయితే చాలామంది 10/10 తీసుకొని రావడం, 9.8 తీసుకొని రావడం, 9.5 కంటే కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, సుమారుగా 400 మంది మన జిల్లాలో ఉండడం జరిగింది. సో మీ అందరికీ కూడా మీరే కాకుండా మన జిల్లాలో ఎవరెవరైతే కష్టపడి చదివి మంచిగా పాస్ అయ్యారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. సో ఫస్ట్ ఇచ్చేసినటువంటి హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క బ్లెస్సింగ్. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం పిల్లలందరినీ ఫెలిసిటేషన్ చేసుకుంటుంది కాబట్టి మీరు